రైతాంగం పంట పొలాలను కాపాడుకోవడం కోసం యూరియా సకాలంలో అందించండి అని రోడ్డెక్కి ఆందోళన చేస్తుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు యూరియా కష్టాలు రైతుల గోస పట్టవా అని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ధ్వజమెత్తారు. రైతులకు సకాలంలో యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సిపిఐఎం కార్యాలయం నుండి జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయం వరకు సిపిఐఎం పార్టీ శ్రేణులు ప్రదర్శన నిర్వహించారు. రైతాంగం పంట పొలాలను కాపాడుకోవడం కోసం యూరియా సకాలంలో అందించండి అని రోడ్డెక్కి ఆందోళన చేస్తుండే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు యూరియా కష్టాలు రైతుల గూడు పట్టవా అని సిపిఐఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ధ్వజమెత్తారు. రైతులకు సకాలంలో యూరియాను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం సిపిఐఎం కార్యాలయం నుంచి జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయం వరకు సిపిఐఎం పార్టీ శ్రేణులు ప్రదర్శన నిర్వహించారు. సకాలంలో రైతులకు యూరియా అందించాలని, బ్లాక్ మార్కెట్కు తరలించకుండా అధికారులు పర్యవేక్షించాలని నినాదాలు చేశారు. అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయం ఎదుట రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పదే పదే ప్రభుత్వానికి, అధికారులకు సకాలంలో యూరియాను అందించండి, పంటల్ని రక్షించాలని రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న అధికారుల ప్రభుత్వ స్పందన లేకపోవడంతోనే సిపిఐఎం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అందించాల్సిన యూరియా కొరతను సృష్టించడానికి ఎవరు కారకులు అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ పర్యవేక్షించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడమే ఈ పరిస్థితికి దాపరించిందని ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటి వరకు యూరియా కొరతతో నల్గొండ జిల్లా రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని చెప్పారు. వర్షాలు ఒకవైపు పడుతుంటే యూరియా లేకపోవడంతో సేద్యం చేసిన పంటలు తగిన దిగుబడి రాదన్నారు. బీజేపీ శ్రేణులు గల్లీలో కాదు ధర్నాలు చేయాల్సింది ఢిల్లీలో అని కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు స్పందించి రాష్ట్రానికి రావాల్సిన యూరియా కోటను రైతులకు అందించాలని కోరుతున్నామన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సకాలంలో యూరియాను సరఫరా చేయకపోతే సిపిఐఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నారి ఐలయ్య, డి మల్లేష్, బండా శ్రీశైలం, పాలడుగు నాగార్జున, ప్రభావతి, కందాల ప్రమీల, సయ్యద్ హషం, చిన్నపాక లక్ష్మీనారాయణ, వీరపల్లి వెంకటేశ్వర్లు, ఎండి సలీం, పి నర్సిరెడ్డి, దండంపల్లి సత్తయ్య, బొజ్జ చిన్న వెంకులు, వెంకట రమణారెడ్డి, జిట్ట నగేష్, అభిశెట్టి శంకరయ్య, పి వరలక్ష్మి, జిట్ట సరోజ, కొండ అనురాధ, వెంకన్న, వినోద్ నాయక్, సైదులు, మల్లయ్య, శ్రీనివాస్, మల్లం మహేష్, గంజి మురళీధర్, పద్మ, రవి, నరసింహ, కుంభం కృష్ణారెడ్డి, మధు తదితరులు పాల్గొన్నారు. ఇది ఎక్కడ సరిపోదు. పంట పొలాలు ఆగమవుతున్నాయి, ఈ రోజు ఖరాబ్ అయిపోతున్నాయి, మా పంటలన్నీ కూడా దిగుబడి రాకపోతాయని చెప్పేసి ఆందోళనతో రైతాంగం అంతా కూడా జిల్లాలో అన్ని మండలాల్లో ఈ రోజు పెద్ద ఎత్తున ఆందోళనకు గురి అవుతున్నారు. మరి రైతాంగానికి సమాధానం చెప్పాల్సినటువంటి అధికారులు చిత్తశుద్ధిగా వస్తుందని చెప్పేసి పద్ధతిలో లేదు. మీరు నిజంగా అధికారులు తనిఖీలు చేయడంలో ఏమన్నా వైఫల్యం ఉందా? నిజంగా యూరియా వస్తే వ్యాపారస్తులు బ్లాక్ మార్కెట్ తీసుకెళ్తున్నారా? బ్లాక్ మార్కెట్ లో ఈ రోజు ఎక్కువ రేటుకి అమ్ముకోవడానికి ప్రయత్నం జరుగుతున్నాయా? మీరు విశ్లేషణాత్మకంగా పట్టుకొని చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. తగినంత యూరియా ఈ రోజు జిల్లా అవసరాలు ఉన్నాయి, రాష్ట్రంలో ఉన్నాయి. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ సర్కార్ చెప్తున్న మాటలు, తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్న మాటలు ఒక్కసారి పరిశీలించాలి. రామగుండం ఫ్యాక్టరీ, ఈ ఎరువుల యూరియా ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఇది ఉత్పత్తిని ఆపేసిందని చెప్తున్నారు. మరెందుకు ఉత్పత్తిని ఆపేసింది? కాసేపు ఈ రోజు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంది, ఈ రోజు సింధూరు యుద్ధం జరిగింది. ఈ యుద్ధాల వల్ల యూరియా రాలేదని ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటున్నారే. నిజంగా ఇవన్నీ కూడా ఉన్నాయా? ఇప్పుడు ఎందుకని రామగుండం యూరియా ఫ్యాక్టరీని మీరు ఉత్పత్తిని ప్రారంభించి సకాలంలో ఈ బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం కదా. ఈ రోజు అటువంటి ఫ్యాక్టరీ మీద ఉత్పత్తి లేకుండా ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించింది? ఈ రోజు నల్గొండ జిల్లాలో రైతాంగం అంతా కూడా పంట పొలాలను కాపాడుకోవడం కోసం యూరియా సరఫరా చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి, ప్రభుత్వ అధికారులకు పదే విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు రైతుల గోడును ఎవరు పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మనం అగ్రికల్చరల్ ఆఫీస్ ముందు, జిల్లా ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మన అందరికి తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు యూరియా కొరత, కృత్రిమ కొరతను సృష్టించడం
పెరగడానికి ఎవరు కారణాలు ఏంటో కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం విశ్లేషణాత్మకంగా ప్రజల ముందు ఉంచడంలో కూడా ఘోరంగా వైఫల్యమైంది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను ఈ రోజు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటికి ఇచ్చినటువంటి యూరియా చూస్తే 40 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మాత్రమే ఈ రోజు తెలంగాణకు వచ్చింది. అందులో ప్రధాన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. ఆ తర్వాత కొన్ని చర్యలు, కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం ద్వారా కొరత ఏర్పడకుండా చూసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. ఎందుకంటే యూరియా తయారీ కానీ, యూరియాని నియంత్రించేదే కానీ, దాన్ని ఏ రాష్ట్రానికి ఎంత ఇవ్వాలని నిర్ణయించేది కానీ, దీన్ని గుర్తించాల్సింది, సరఫరా చేయాల్సింది కేంద్ర ప్రభుత్వమే. దురదృష్టవశాత్తు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పంటల వేసిన ఎకరాలు ఎన్ని, దానికి ఎంత అవసరం అవుతుందని కరెక్ట్ గా అసెస్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం ద్వారా రాష్ట్రంలో రైతాంగానికి యూరియా అందించాల్సింది. కానీ ఇప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వం 2.58 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని రాష్ట్ర కోటాగా గతంలో కేటాయించిన దాన్ని కూడా ఇక్కడ సరఫరా చేయకపోవడం వల్ల ఈ కొరత అనేది తీవ్రంగా ఏర్పడింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత బాధ్యత ఏమిటంటే కృత్రిమ కొరతను సృష్టించే ప్రయత్నం చేస్తున్న వ్యాపారులను నియంత్రించాలి. అట్లాగే కొంతమందికి ఎక్కువ ఇచ్చి వెనుక వాళ్ళకి అసలు దొరకకుండా పోయేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి రాకుండా ఎప్పటికప్పుడు ఎవరికి ఎంత అవసరం, ఏ ప్రాంతానికి ఎంత అవసరం, ఏ రైతుకి ఎంత అవసరం అని దాన్ని నియంత్రించాల్సినటువంటి బాధ్యత మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. దాంట్లో ఏమైనా లోటుపాట్లు దొరికితే రాష్ట్ర ప్రభుత్వం ఆ లోటుపాట్లు సరి చేసుకొని ఇప్పటికైనా తగిన పద్ధతిలో యూరియా రైతులకు సరఫరా అయ్యేటట్టు చూడాలి. కానీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వమే అక్కడి నుంచి రావాల్సిన కోటా ప్రకారం మొత్తం ఇవ్వాలి. దాంతో పాటు ఎక్స్ట్రా అవసరం అవుతున్నప్పుడు, దిగుబడి పెరుగుతున్నప్పుడు, ఎక్కువ ఎకరాలు సేద్యం చేయబడుతున్నప్పుడు దానికి సరఫరా చేసేటువంటి బాధ్యత కూడా కేంద్రమే తీసుకోవాలి తప్ప ఇంకెవరు కూడా ఇవ్వడానికి అవకాశం లేదు. కనుక కేంద్ర ప్రభుత్వమే రైతుల కష్టాలకు, అవస్థలకు ముఖ్యమైన కారణం, 80% కారణం కేంద్ర ప్రభుత్వమే. కొద్ది గొప్ప కారణాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నాయి, వాళ్ళు కూడా సరి చేసుకొని రైతాంగాన్ని ఆదుకునే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ, ఈ సందర్భంగా జరుగుతున్న ధర్నాను ఉద్దేశించి సిపిఎం పార్టీ